చాలా కష్టపడ్డారు. మేడం తునిలో మిస్ అయినటువంటి పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్ అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. నా చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా ఆ అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అనే ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం సైబర్ కేసులో ఇప్పుడు చాలా వరకు చాలా కట్టడి చేశారు, కానీ పోలీసులు చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని కట్టేటప్పుడు వాళ్ళ మీద ఆ సెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం, తర్వాత గట్టి సెక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తున్నారు. పర్టికులర్గా ఈ సైబర్ క్రైమ్ జరిగే కేసులకు సంబంధించిన వాళ్ళకి అలా దాన్ని ఏమన్నా చూస్తున్నారు? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నదంటే చట్టాలని నేను క్వశ్చన్ చేయట్లేదు, చట్టాలని మనము పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొంచెం కఠినమైన చట్టాలు ఈరోజు మనకు పనిచేస్తున్నాయండి. సైబర్ క్రైమ్కి సంబంధించి మ్యాక్సిమమ్, కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రికవరీ దగ్గర కొన్ని మళ్ళీ అకౌంట్స్లోకి అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళిపోవటం అనేది, లేకపోతే టైం మనకి ఇప్పుడు ఏదైతే మనకి హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్కి కూడా ఒక గోల్డెన్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి కానీ మనం 1930 కానీ కాల్ చేస్తే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం అనేది, బ్యాంకర్స్తో మాట్లాడడం అనేది మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అది దాటిన తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకోలేక అవమాన భారంతో కూడా చాలా మంది చెప్పుకోవడం మానేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఈ వేదిక ద్వారా సైబర్ క్రైమ్కి అవేర్నెస్ రావాలి. అంత సేమ్ టైం మన పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ మీద ప్రెస్ చేయొద్దు, మీకు ఏదైనా మీకు తెలియని మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివి కూడా కంపల్సరీగా మేము చెప్తున్నాం. అవగాహన కార్యక్రమాల్లో స్కూల్ లెవెల్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్కి 1930కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం.